మన ప్రధాని మోదీ సోమనాథ్ ఆలయం గురించి తన బ్లాగ్లో ఒక వ్యాసం రాసుకున్నారు. అదేంటో ఈ వీడియోలో చూద్దాం. భారతీయుల ఆత్మగౌరవానికి ప్రతీక సోమనాథ్ క్షేత్రం. మన దేశ ఆధ్యాత్మిక చరిత్రలో ప్రత్యేక స్థానం కలిగి ఉన్న ఈ ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా పేరుగాంచింది. ఈ క్షేత్రంపై హింసాత్మక దాడి జరిగి 1000 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆ తర్వాత ఆలయ పూర్వ వైభవం దిశగా ఏళ్లపాటు సాగిన విశేషమైన కృషితో ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆ ఆలయ దివ్యదీప్తి యావత్తు ప్రపంచ వ్యాప్తంగా ప్రకాశిస్తోంది. ఈ సందర్భంగా శ్రీ సోమనాథ్ ట్రస్ట్ చైర్మన్ ప్రధాని మోదీ నేతృత్వంలో 1000 ఏళ్ల ప్రస్థానాన్ని ఒక పండగలా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే తన బ్లాగ్లో ఆయన ప్రత్యేక వ్యాసం రాశారు. ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. సోమనాథ్ క్షేత్రం, ఈ పేరు వింటే చాలు మన మనసులు ఆధ్యాత్మిక భావనతో నిండిపోతాయి. గుజరాత్లోని ప్రభాస్ పాటన్ వద్ద ఉన్న ఈ ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మొదటిది. సౌరాష్ట్రే సోమనాథంచ అని మొదలయ్యే స్తోత్రం తొలి జ్యోతిర్లింగంగా దీనికి ఉన్న ప్రాధాన్యతకు ప్రాముఖ్యతకు ప్రతీక. అయితే లక్షలాది మంది భక్తుల నీరాజనాలు అందుకున్న ఈ క్షేత్రంపై ఎన్నోసార్లు దాడులు కూడా జరిగాయి. కానీ పడిలేచిన కెరటంలా సోమనాథ్ ఆలయం అంతకంటే ఎక్కువ సార్లు పునర్నిర్మితమైంది కూడా. అప్పట్లో వేల సంఖ్యలో భక్తులు, యోధులు ఆలయ సంరక్షణ కోసం ప్రాణాలు త్యాగం చేశారు. ఆక్రమణదారులు ఆలయాన్ని పడగొట్టగలిగారు, కానీ భారతీయుల మనసులో ఉన్న ధర్మాన్ని, శివతత్వాన్ని మాత్రం చెరపలేకపోయారు. అయితే తొలిసారి సోమనాథ్ ఆలయంపై 1000 ఏళ్ల క్రితం, అంటే క్రీస్తు శకం 1026 జనవరిలో విదేశీ ఆక్రమణదారుడైన మహమ్మద్ గజనీ దాడి చేశాడు. అయినప్పటికీ ఈ క్షేత్రానికి పూర్వ వైభవం దిశగా చేసిన విశేషమైన కృషితో 1000 సంవత్సరాల తర్వాత కూడా ఆలయ కీర్తి వ్యాపిస్తూనే ఉంది. ఇటువంటి ప్రయత్నాల్లో ఒక ఘట్టానికి 2026లో 75 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ నేపథ్యంలోనే ఆలయ పునరుద్ధరణ అనంతరం 1951 మే 11న అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో నిర్వహించిన కార్యక్రమంలో భక్తులకు జ్యోతిర్లింగ భాగ్యాన్ని కల్పిస్తూ ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. సోమనాథ్ ఆలయంపై జరిగిన దాడులు, విధ్వంసాలను పలు చారిత్రక గ్రంథాలు చాలా వివరంగా నమోదు చేశాయి. అవి ఒకసారి చూస్తే మన మనస్సు చలించిపోతుంది. ఆ దాడుల్లో హింస, క్రూరత్వం, విషాదం ఉన్నాయనేది అందులోని ప్రతి వాక్యం చెబుతుంది. సోమనాథ్కు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాశస్త్యం ఉంది. ఇది మన సమాజానికి ఎంతో గొప్ప ఆర్థిక బలాన్నిస్తోంది. అప్పటి సముద్ర వ్యాపారులు, నావికులు సోమనాథ్ క్షేత్ర వైభవాలను దేశ విదేశాలకు తీసుకెళ్లారు. అయితే తొలి దాడి జరిగిన 1000 ఏళ్ల సోమనాథ్ గాథను విధ్వంసం ద్వారా కాకుండా కోట్లాది మంది భారతమాత బిడ్డల ధైర్య సాహసాల ద్వారా గుర్తించవచ్చు. తొలి దాడి తరువాత అనేక సార్లు ఈ చారిత్రక ఆలయంపై దాడులు జరిగాయి. మన సంస్కృతిని, ప్రజలను బానిసలుగా చేయడానికి అలా బీజం పడింది. కానీ దాడి జరిగిన ప్రతిసారి ఆలయాన్ని కాపాడుకోవడానికి ప్రజలు అంతే ధైర్యంగా నిలబడ్డారు. వేలాది మంది ప్రాణత్యాగం కూడా చేశారు. 1980లో స్వామి వివేకానంద ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. దక్షిణాదిలో ఆలయాలు, సోమనాథ్ క్షేత్రం వంటివి మనకెంతో విజ్ఞానాన్ని అందిస్తాయని, పుస్తకాల్లో లేని చరిత్రను కూడా తెలియజేస్తాయన్నారు. ఇక మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణ బాధ్యతను సర్దార్ వల్లభాయ్ పటేల్ తీసుకున్నారు. 1947 దీపావళి సమయంలో ఆయన ఆలయాన్ని అదే ప్రాంతంలో తిరిగి నిర్మిస్తామని ప్రకటించారు. ఈ క్రమంలోనే మే 11, 1951న ఆలయం తిరిగి భక్తులకు అందుబాటులోకి వచ్చింది. కానీ అది చూడ్డానికి ఆయన లేరు. మాజీ ప్రధాని నెహ్రూ ఆ ఆలయంపై అంతటి శ్రద్ధ కనబర్చలేదు సరికదా, రాష్ట్రపతి, కేంద్ర మంత్రులు సైతం ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమానికి వెళ్లకూడదని భావించారు. కానీ అప్పటి రాష్ట్రపతి అయినటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్ దృఢంగా నిలబడ్డారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం జరగడం అంటే మన దేశం తన ప్రాచీన వైభవాన్ని మళ్లీ తిరిగి సాధిస్తుంది అని అర్థమని చెప్పుకొచ్చారు ఆయన. ఇక 1000 ఏళ్ల ప్రస్థానం పూర్తయిన నేపథ్యంలో ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలో సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగానే మోదీ దేశ ప్రజలకు ఐక్యతా సందేశాన్ని ఇచ్చారు. దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలను ఆధ్యాత్మికంగా ఏకం చేస్తూ సోమనాథ్ అనేది కేవలం గుజరాత్కు చెందింది కాదని, అది యావత్తు దేశానికి చెందింది అని చాటి చెప్పారు. గతాన్ని మర్చిపోయిన జాతికి భవిష్యత్తు ఏమీ ఉండదన్న ఆయన 2016లో జరిగిన దాడులను, మన పూర్వీకులు ప్రదర్శించిన ధైర్య సాహసాలను యువతరానికి తెలియజేశారు. అదేవిధంగా సోమనాథ్ ట్రస్ట్ ద్వారా ఈ ప్రాంతాన్ని అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్ది డిజిటల్ మ్యూజియంలు, లైట్ అండ్ సౌండ్ షోలతో చరిత్రను కళ్లకు కట్టినట్టు తెలిపారు. మొత్తంగా సోమనాథ్ అంటే అంతం లేనిది, ఒక ఆశాగీతం. ద్వేషం, మతోన్మాదాలకు తాత్కాలికంగా విధ్వంసం సృష్టించే శక్తి ఉండొచ్చు, కానీ సత్యం, ధర్మంపై ఉన్న నమ్మకం ఎప్పటికీ ఓడిపోవని ఈ క్షేత్రం చాటి చెబుతోంది. మన దేశ సంస్కృతిని, నమ్మకాన్ని దాడులతో అణిచివేయలేమని ఈ 1000 ఏళ్ల చరిత్ర నిరూపించింది. ఒక్క మాటలో చెప్పాలంటే 1000 ఏళ్ల ప్రాశస్త్యాన్ని తెలియజేస్తూ చేపట్టిన సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ అనేది కేవలం వేడుక కాదు, భారతీయత అజేయమని యావత్తు ప్రపంచానికి చాటి చెప్పే నినాదంగా నిలిచింది. నిరంతర దాడులు ఎదుర్కొన్న సోమనాథ క్షేత్రం మళ్లీ మళ్లీ సగర్వంగా నిలబడినట్లే మనం కూడా పరాయి దండ యాత్రలకు ముందున్న, అంటే 1000 ఏళ్ల కిందటి మన దేశ మహావైభవాన్ని పునరుద్ధరించుకొని తీరతాం. ఆ స్వామివారి ఆశీస్సులతో
వికసిత భారత నవ సంకల్పంతో విజయవంతంగా ముందుకు సాగుతున్నాం. ఈ అంశంపై మీరేమంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ అంశాన్ని మన మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.